హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గుమ్మడికాయ వడియాల పులుసు అలాగే పాలితాలికల స్వీట్ అండి. అయితే నేను ముందుగానే కళాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వడియాలు వేసి వేపేసుకుంటున్నాను. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి వడియాలు వేగిపోయి తీసేసుకుందాము. మా వీడియోస్ కనుక ఇదే మొదటిసారి చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి వడియాలు వేగిపోయాయి కదా, పోపు వేసుకుంటున్నాను. పోపులో 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు వేసేసుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి పోపు కూడా వేగిపోతుంది. నేను ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. నేను తీసుకున్న వడియాలకి నేను 5 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కర్రీలో. ఓకే అండి, నేనైతే ఇది మొత్తం ఏం చూపించట్లేదు, అక్కడక్కడ బిట్లు యాడ్ చేస్తున్నాను. కర్రీ ప్రాసెస్ చూపిస్తే వినేయండి. అయితే ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను. కర్రీలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసేసాను. అది మగ్గిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని పులుసు మసిన తర్వాత వడియాలు వేసేసుకోవాలి. వడియాలు కూడా ఒక 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వడియాల కర్రీ ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చాలామందికి మినప వడియాలు తెలుసు. మేమైతే గుమ్మడికాయ మినపప్పు 2 కలిపిన కాంబినేషన్లో చేస్తామండి. ఈ 2 కలిపి పెడతాము వడియాలు. మా సైడ్ అయితే గుమ్మడికాయ వడియాలు బాగా ఫేమస్. ఓకే అండి, ఇక్కడైతే కర్రీ అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాలితాలికలు అని చెప్పాను కదా, ముందు రోజు నైటే బియ్యం నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న బియ్యం కడిగి చిల్లులు గిన్నెకి పడేసాము. మిక్సీ పట్టుకుంటున్నాను పిండి. అయితే నేను తడి బియ్య పిండితో చేస్తున్నాను. చాలామంది వచ్చేసి పొడి బియ్య పిండితో చేస్తారు అప్పటికప్పుడు. మా అమ్మ వచ్చేసి తడి బియ్య పిండితో చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టుకున్నా కదా, పిండి అనేది మెత్తగా జల్లించుకోవాలి. అయితే ముందుగానే కేజీ బెల్లం నలగొట్టి అది కూడా వాటర్లో వేసి పెట్టామండి. చెప్పాను కదా, పిండి ఇక్కడ మెత్తగా జల్లించుకున్న తర్వాత ఇక మొత్తం అలాగే పిండి పట్టేసుకోవాలి. ఓకే, చెప్పాను కదా నేను వాటర్లో బెల్లం వేసి ఉంచేసానని చెప్పేసి. అలానే ఎక్కువ వాటర్ పోసుకోకూడదని, ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఆ బెల్లం కరగాలి అంతే, జస్ట్ పాకం రాకూడదు. అయితే అది కరిగిన తర్వాత పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి పిండి కూడా మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. నెక్స్ట్ కలుపుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఈ స్వీట్ ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి. అంటే తెలుసు అందరికీ, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మా స్టైల్ అయితే ఇదే అండి. ఓకే, ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను. పిండి వచ్చేసి తడిబియ్య పిండి అని చెప్పా కదా, ఎక్కువ వాటర్ అయితే పట్టవండి, అందుకని చూసి పోసుకోండి. ఈ బెల్లం వాటర్ ఎందుకు పోసుకుంటున్నా అంటే పిండి అనేది సప్పగా లేకుండా ఉండటానికి బెల్లం వాటర్తో పిండి అనేది మిక్స్ చేసుకుంటాం. అలాగని లూజ్ ఏం చేసుకోవద్దు, కొంచెం టైట్గానే కలుపుకోవాలి. తాలికలు రావాలి కదా, మరి లూజ్గా అయితే కలుపుకోకండి. తడి బియ్య పిండికి అయితే చాలా తక్కువ వాటర్ పడతాయి మనకి. అదే పొడి పిండికి అనుకోండి 1:1 తీసుకోవాలి వాటర్ కానీ పిండి కానీ. లేదు, తడి బియ్య పిండికి ఏంటంటే బియ్యం ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ని అయితే అబ్జర్వ్ చేసుకోదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత మాది పాలితాలికల గరిటె అనేది వంకర పోయిందండి. అప్పటికప్పుడు ట్రై చేస్తే దాని మీద ఏం రాలేదు, అందుకని చెప్పేసి చేతితోటే తాలికలాగా చేసి వేసేసామన్నమాట. ఇక పిండి మొత్తం చూసారా, ఇక్కడైతే 1.5 లీటర్ వాటర్ తీసుకొని పెట్టుకున్నాము. అవి అయితే బాయిల్ అయ్యాయి వాటరు. ఇంకా అందులో వచ్చేసి తాలికలు వేసేసుకోవాలి. ఇక ఇది వేస్తూ కొంచెం కొంచెం చేసుకుంటూ వేసామండి. అన్నీ ఒకేసారి వేస్తే కనుక గడ్డలు కడతాయి కదా, కొంచెం అలానే మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి మిక్స్ కూడా చేయాలి. వేసాము కదా అని చెప్పేసి పక్కకు పెట్టేయకూడదు. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి పొయ్యి. ఈ తాలికలు అనేది చేతికి నెయ్యి రాసుకొని అలా సన్నగా పామేయచ్చండి. ఇలా గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత ఇక మొత్తం అలాగే చేసేసుకోవాలి. అయితే ముందుగానే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని ఉంచుకున్నామండి. ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకుంటాం. ఓకే, చెప్పాను కదా, అన్నీ ఇక అలాగే చేసేసేసాము.
తాలికలు అవి ఉడుకుతున్నాయండి. సిమ్లోనే పెట్టి మ్యాక్సిమం ఆయిల్లో పెట్టామనుకోండి అడుగంటిపోతుంది, అలాగే గడ్డలు కూడా కడతాయి. తాలికలు అనేది గడ్డ కట్టకుండా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెల్లం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం ఉన్నాయి కదా, ఆ వాటర్ పోసేస్తున్నాను. చెప్పాను కదా నేనైతే కేజీ బెల్లం తీసుకుందాము అని చెప్పేసి. అయితే పక్కన కొంచెం పిండి అయితే ఉంచుకోవాలండి గిన్నెలో. చెప్పాను కదా తాలికలు కూడా నానబెట్టుకున్నామని, సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నామని చెప్పాను కదా, సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. మరి ముందే వేయొచ్చుగా అనుకుంటారేమో, ముందే వేస్తే ఏమవుతుందంటే కరిగిపోతాయండి. ఇవన్నీ ఉడికే లోపల సగ్గుబియ్యం అయితే బాగా నెగలు ఉడికి ఇక కనపడవు మనకు ఆ స్వీట్లో సగ్గుబియ్యం అనేది. అయితే ముందుగానే కొంచెం పిండి పక్కకు పెట్టుకోవాలండి మనం చేసేటప్పుడు. ఆ పిండి అనేది వాటర్ పోసి లిక్విడ్లా చేసుకోవాలి. దాన్ని వచ్చేసి దీంట్లో పోయాలండి. ఓకే, తాలికలు ఉడికిపోయాయి, పాలు పోసుకుంటున్నాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1.5 లీటర్ పాలు పోసామండి. ఇవి వచ్చేసి చిక్కడి పాలు. వంట చేయటమేమో కానండి, వంట చేసిన తర్వాత వచ్చే గిన్నెలు చూస్తే బాధ వేస్తుంది. ఈ ఫీలింగ్ ఎంతమంది లేడీస్కి ఉంటుందో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి పాలు పోసాం కదా, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఉడకాలండి సిమ్లోనే కొంచెం దగ్గరకు అయిందాక. మరీ దగ్గరకు ఆఫ్ చేసుకోకండి, కొంచెం లూజ్గా ఉన్నప్పుడు ఆపుకున్నారనుకోండి కొద్దిగా చల్లారాక ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. అదే ముందే గట్టిగా అయితే ఇంకా దగ్గరకు అయిపోతుంది చల్లారితే. అంతే అండి, సింపుల్గా అయితే చెప్పను, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇష్టంగా చేసుకుంటే ఏదైనా సింపుల్గా అనిపిస్తుంది. ఇంత లూజ్ ఉంది అనుకుంటున్నారా, కానీ అది కొంచెం ఉడికి దగ్గరకు అయ్యే లోపల చల్లారితే ఇంకా దగ్గరకు అవుతుంది. ఓకేనా, అలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడం. ఈ లోపల మేము ముద్దపప్పు అంటాం కదా, ముద్దపప్పు కూడా వండేసుకున్నామని. దీని కాంబినేషన్ ముద్దపప్పు నెయ్యి. నాకైతే పెద్దగా పప్పు ఇష్టం ఉండదు, మా వారికి అయితే ఈ స్వీట్కి అయితే కంపల్సరీ పప్పు ఉండాలి. నెయ్యి కూడా పక్కన గిన్నెలో కరగబెట్టుకుంటున్నాం. చెప్పాను కదా పప్పు కూడా చేసామని. పప్పు అలాగే నెయ్యి, ఈ కాంబినేషన్లో నాకైతే చాలా ఇష్టం అండి. ఈ స్వీట్ అయితే నాకు చాలా ఇష్టం. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.